జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. దాదాపు ఎక్కువ గొడవల్లో నేనే నీకు సహకరించాను. అసలు సతారా సంగతులే, ఇక్కడ బొంబాయిలు. అప్పుడు మీ అందరినీ ఇక్కడి నుంచి బయటికి గెంటేసినప్పుడు అప్పుడు కూడా నీకోసం ఒకటి తెచ్చాను. చూడు, ఏముంది ఇందులో? కొన్ని ముఖ్యమైన కాగితాలున్నాయి. బహుశా నీకు పనికొస్తాయేమో. అది అప్పుడు నువ్వు క్రికెట్ పందెం కాసినప్పుడు కూడా. నీకు గుర్తుందా, మన దీపక్ను అపహరించినప్పుడు నువ్వు ఆ ప్రచండ మనుషులతో పోట్లాడుతున్నావు. అప్పుడు నేను కాపాడడానికి ఎవరొచ్చారు? నేను. అప్పుడు ఆ పంచాయతీ పెద్దలు నిన్ను చెట్టి కట్టేసి కొట్టేవాళ్ళు. ఆంగ్లేయ అధికారిని ఎవరు తీసుకొచ్చారు? నేను, నీ బాల అన్నయ్య. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళందరినీ నేను తీసుకొచ్చాను. అలా అలా ఎన్నోసార్లు నేను నీకు సహకరించాను బి. కానీ నువ్వు నాకెప్పుడు సహకరించావు? చెప్పు, నువ్వు నాకెప్పుడు సహకరించావు? అన్నయ్య, బయట అన్నదమ్ములిద్దరూ ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారు. మీరు చెప్పింది నిజమే అన్నయ్య. నేనెప్పుడు మీకు సహకరించలేకపోయాను. కానీ ఎందుకు భీమ్, నువ్వు నాకెందుకు సహకరించలేకపోయావు? కేవలం నేనే నిన్ను ప్రేమిస్తున్నానా? నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ప్రతి క్షణం కేవలం నాది తప్పుని రుజువు చేస్తూ ఉంటావు. అందరి ముందు కేవలం ఏం చూపిస్తూ ఉంటావంటే మీ బాలన్నయ్యకు అవగాహన లేదని. అంతేనా? మీరు చెప్పింది నిజమే అన్నయ్య. మీరు నన్ను క్షమించండి. మీరు అందరి ముందు ఎందుకు ఇలా రాద్ధాంతం చేస్తున్నారు? మీరు లోపలికి పదండి. అక్క, ఇది అన్నదమ్ముల మధ్యలోని విషయం. పారిపోయే రకం కాదు. నాకు తెలిసి ముందుగా రామ్జీ ఇంకా మీరా వెళ్లారేమో. ఇక తర్వాత భీమరావు వెతకడానికి వెళ్ళాడేమో. ఏం జరిగిందో నేను చెప్తాను. ఒకవేళ భీమరావు రామ్జీని అలాగే తన అత్తయ్యను వెతకడానికి వెళ్ళుంటే ముందుగా తను తన కుటుంబాన్ని నిద్రలేపేవాడు, అలాగే వాళ్ళ వెనక వెళ్లేవాడు. కానీ లేదు, అలా జరగలేదు. జరిగిందేంటి? ఏం జరిగిందంటే కుటుంబం అంతా నిద్రలోనే ఉన్నారు. ఇక వాళ్ళు పారిపోయారు. మరి దీనికి అర్థమేంటి హితేష్? చాలా స్పష్టంగా ఉంది, పారిపోయారు. వీళ్ళిద్దరూ అబద్ధం చెప్తున్నారు. నాన్న, అత్తయ్య, మీరిద్దరూ నిన్న రాత్రి ఇంట్లోంచి బయలుదేరినప్పుడు అప్పుడే నాకు అర్థమైపోయింది. ఒకవేళ నేను తలచుకుంటే ఆ క్షణమే అందరినీ నిద్రలేపేవాణ్ణి. అక్కడ ఇంటి దగ్గరే మిమ్మల్ని ఆఫీస్ కూడా ఉండేవాణ్ణి. కానీ నేను చూడాలనుకున్నాను, వెళ్ళిపోతున్నప్పుడు మీకు మీ కుటుంబం కానీ మీ పిల్లలు కానీ గుర్తొస్తారా లేదా అని. నేను చూడాలనుకున్నాను, ఒక్క క్షణం పాటైనా మీకిలా అనిపిస్తుందా లేదా అని కూడా. మీరు ఇల్లొదిలి తప్పు చేశారని. కానీ మీకలా అనిపించలేదు. ఏం పర్వాలేదు, మీకు కొత్తిల్లే కదా కావాలి, కొత్తింటిని వెతుక్కోండి. నేనేమి ఆపను. అలాగే నేను నాతో పాటు ఇంటికి రమ్మని కూడా అసలు అనను. నేను కేవలం మీ కొత్తింటి బయట కూర్చుని ఉంటానంతే. ఎంతసేపు కూర్చుని ఉంటానంటే మీరిద్దరూ స్వయంగా ఇలా అనేంత వరకు మేము ఇంటికొస్తామని.
రమా, వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? లేదు, ఏమీ తెలియలేదు. భీమరావు గురించి ఆ? భీమరావు గురించి కూడా ఏం తెలియడం లేదు. నేను చెప్పాను కదా పెరికివాడు భీమరావు పారిపోయాడు. నేను చెప్పేది లేదు. వాడేం పిరికివాడు కాదు. జోషి గారు, భీమ్ పారిపోయే రకం కానే కాదు. చూడు రమ్మా, నువ్వు తనను అలాగే ఆమెను తీసుకొని పనిలోకి పద. లేదంటే నీకు షరతు గుర్తుంది కదా, నేనిక్కడికి నిన్ను హెచ్చరించడానికి వచ్చాను. ఒకవేళ నువ్వు ఈరోజు పని పూర్తి చేయలేదో అందులో నాకే ప్రయోజనం ఉంటుంది. ఉచితంగా 1 నెల పాటు నాకు పని మనుషులు లభిస్తారు. రేపు నువ్వు ఈ పని పూర్తి చేయలేకపోతే గుర్తుపెట్టుకో, ఈ పనికి నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఇక రాబోయే 1 నెల దాకా మీ ముగ్గురు నా దగ్గర ఉచితంగా కూలీ పని చేయాల్సి ఉంటుంది. అసలు మీరేమంటున్నారు? అదంతా ఆమెనే అడుగు. అదంతా నేను అందరికీ చెప్తూ తిరగలేను. చూడండి, నేను కోర్టుగా వెళతాను. ఇక ఎవరైతే ఇక్కడి నుంచి పారిపోయారో వాళ్ల పేరున అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయిస్తాను. అసలు నడుస్తున్న కేసుని ఇలా వదిలేసి ఎవరైనా పారిపోతారా? వద్దు లాయర్ గారు, ఆయన వెళ్లారు కదా, మావేను పిన్నిని ఖచ్చితంగా తీసుకొస్తారు. కాదు రమాబాయ్, కాదు. వాడు వెళ్ళిపోలేదు, వాడు పారిపోయాడు. ఇక పారిపోయిన వ్యక్తి ఎవరినో ఎలా వెతికి తీసుకొస్తాడు చెప్పు? అసలు ఈ విషయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు కేవలం ఇది చెప్పు, నా పని పూర్తవుతుందా లేక అవదా? చూడండి, మీ పని సాయంత్రం కల్లా పూర్తవుతుంది, మీరు కంగారు పడకండి. నేనేం విన్నానంటే భీమ్రావు చాలా ధైర్యవంతుడని, న్యాయం కోసం పోరాడతాడని. నేను విన్న తప్పు. ఆ జీజాబాయ్ నాకు అబద్ధం చెప్పింది. జీజాబాయ్ భీమరావు ధైర్యవంతుడని చెప్పిందా? అబద్ధాల కోరు. అసలు ధైర్యవంతుడు కాదు, కేవలం అదృష్టవంతుడంతే. పదే పదే అదృష్టం సహకరించింది, దాంతో గెలుస్తుండేవాడు. కానీ ఎంతకాలం? ప్రతిసారి అదృష్టం సహకరించేది కదా. అదృష్టం రమకు కూడా సహకరించడం లేదు. అందుకే అక్కడ పని వదిలేసి ఇక్కడ ఇంటి సమస్యలు పరిష్కరించుకోవడంలో తన సమయాన్ని వృధా చేసుకుంటుంది. ఆపండి, మీరు శాంతంగా ఉండండి. అరిచి అరిచి తమాషా చేస్తున్నారు. జోషి గారు, మీరు మీకిది కేవలం నా భర్త అలాగే నా కుటుంబం సమస్యలో చిక్కుకోవడమే ఇష్టం కదా. మేమంతా సమస్యలోను చాలా మీకు సంతోషంగా ఉందా? వెళ్ళండి, వెళ్ళి ప్రచండదేవ్ గారితో పండగ చేసుకోండి. మమ్మల్ని మా దారిని వదిలేయండి. లాయర్ గారు, మీరు సాయంత్రం దాకా ఎదురు చూడండి. ఆయన మామయ్య పిన్నిని వెతికి తీసుకొస్తారు. ఇక మీరు నాతో పాటు రండి. పెద్దక్క ఆరోగ్యం బాగోలేదు. నేను లక్ష్మక్క కలిసి పని పూర్తి చేస్తాం. ఆరోగ్యం బాగాలేకుంటే ఏమైంది రమా? నేను కూడా మీతో పాటు వస్తాను. వద్దక్క, మీరు విశ్రాంతి తీసుకోండి. పనంతా మేమిద్దరం కలిసి పూర్తి చేస్తాం. లక్ష్మి, మీరిద్దరూ చాలా ధైర్యవంతులని నాకు తెలుసు. పని మొత్తం చేయగలరు. కానీ నాలో కూడా నమ్మకాన్ని సృష్టించుకోవాలి కదా. నేను కూడా ఇలాంటి కష్టమైన పనులు చేయగలగాలి. అందుకే నేను కూడా మీ ఇద్దరితో పాటు వస్తాను. ఎందుకంటే నువ్వు నీ భర్తను చులకన చేయడం కోసం ఇంకా ధైర్యం చూపించడానికి, అంతేనా? కాదు, మీకున్న ప్రతి చెడ్డ అలవాటుని వ్యతిరేకించడానికి. రమా, లక్ష్మి, వీళ్ళందరూ చేస్తారు.
అవును, మీరు నన్ను అడగరా వీళ్ళందరూ ఎవరని? ఎవరు? ఆ? మేం భీమరావుకు రుణపడి ఉన్న వాళ్ళం. ఈ రోజు భీమరావు ఇక్కడ లేడు, కానీ మేమందరం ఆయన భార్యకు ఖచ్చితంగా సహాయం చేస్తాం. కొడుకు చదువుకోవడానికి భీమరావు పంపించాడు. దానికి బదులుగా నేను భీమరావు కోసం ఏమీ చేయలేకపోయాను. అందుకే దీపక్ చెప్పగానే వచ్చేసాం. ఇక తన ప్రయత్నాల వల్లనే ముందుగా వీధిలో దీపాలు వెలిగే స్తంభాలు భీమరావు బస్తీకి వచ్చాయి. తర్వాత నేను తన సలహా అడిగాను. ఆ తర్వాత నేను ప్రయత్నించాను. ఇప్పుడు మా వీధిలో కూడా దీపపు స్తంభాలు వచ్చాయి. ఇప్పటిదాకా తనకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదు, కానీ ఈ రోజు వచ్చింది. అందుకే నేను వచ్చాను. నేను భీమరావుని ఎప్పుడూ చూడలేదు, కానీ తన గురించి నేను చాలా సార్లు విన్నాను. తను మా చిన్న జాతి కోసం ఇవన్నీ చేస్తున్నాడు. ఇక తన భార్యకు మేం సహాయం చేయకుంటే ఇంకెవరు చేస్తారు? ఈ భీమ్ ఎవరైనా నాయకుడా? అందరూ తన కోసం ఇక్కడికొచ్చేశారు? కాదు, నాయకుడేమీ కాదు, అభినేత. వాడు కొత్త కొత్త నాటకాలు ఆడుతూ ఉంటాడు. ఇప్పుడు సూర్యాస్తమయం వరకు ఈ పని మొత్తం చేయగలరో లేదో చూద్దాం. పని పూర్తయింది. ప్రచండదేవ్ గారు, అనవసరంగా మనం మన సమయం అంతా వృధా చేసుకున్నాం. ఈ మట్టి రాళ్ల మధ్యలో నిలబడి, ఈ మూర్ఖుల మధ్యలో నిలబడి మనం మన స్థాయినే దిగజార్చుకున్నాం. పదండి. ఆగండి. ఇక్కడి నుంచి ఇలా అపోహపడి మాత్రం వెళ్ళకండి. సేట్ గారు, మీరేమన్నారు? ఇంతమంది రావడానికి నా భర్త ఏమైనా నాయకుడా అన్నారా? నాయకుడు ఏకుడేం కాదు. నా భర్త ఒక వ్యక్తి కంటే శక్తిలా కనిపిస్తారు. ఈ పోరాటాల పరిభాషలో ఒక ఆశాకిరణం. నిస్సహాయత కంటే ఆయన ఒక నమ్మకం. అది నాకు ఈ రోజే తెలిసింది. అది కూడా వీళ్లను చూసినప్పుడే. జోష్ గారు, మీరు ఒకటి ఆలోచించండి. మా జాతిలోనే నా భర్త మాటలను చాలా మంది ఏకీభవించడం లేదు. అయినప్పటికీ వీళ్ళంతా నమ్మి వచ్చారు. ఏదో ఒక రోజు నా భర్త మాటలను ఏకీభవించే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఆ రోజెంతో దూరంలో లేదు. ఏమీ కాదు రామాభాయ్, ఎందుకంటే అలాంటి రోజు రానే రాదు. పని చేశారు కదా, కూలి పని అయిపోయిందా? వెళ్ళి నువ్వు నీ పిరికి భర్తను వెతుక్కో. లాయర్ గారికి సమయం ఇచ్చావు కదా, సమయానికి ఒకవేళ నీ భర్త కనిపించకుంటే తనొక విద్యార్థి నుంచి అపరాధిలా మారతాడు రమాబాయ్. రమా, అక్కడెక్కడా లేరు. నేను అట్నుంచే వస్తున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయారు? అలా ఎలా వెళ్ళిపోయారు? ఎప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. రమా, నేను నీ దగ్గర ఏమీ దాచిపెట్టను. పొద్దు పొద్దునే చెప్పకుండా వెళ్లారు. అసలేమీ చెప్పలేదు. నాకేమనిపిస్తుందంటే, ఒకవేళ
నాకు దొరికారంటే బాగా గొడవ పడతాను. ఊరికే వదలను, అసలు మాట్లాడను. రమా, నువ్వేం బాధపడకు తల్లి, వచ్చేస్తారులే. వస్తారని నాకు కూడా తెలుసమ్మా, కానీ ఎప్పుడు? పొద్దుననంగా వెళ్లారు, కానీ రాత్రి అయిపోయింది. రమా, ఇక మీరు వెళ్ళండి, వెళ్ళండి. వెళుతున్నా. మీ ఇద్దరిని రేపు మధ్యాహ్నం తర్వాత కలుస్తాను. ఇంకొక అధ్యాయం ముగిసిపోయింది కదా? ఏంటి అర్థం కాలేదా? నేను మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పాను కదా, మీ అందరి జీవితాలు ఒక నాటకం అని. ఆ నాటకంలో లాగానే ఒక్కొక్క అధ్యాయం ముగిసిపోతూ ఉంటుంది. ఇక నేను వస్తుంటాను మీ అందరి జీవితంలో ఈ నాటకం చూడ్డానికి. నరోత్తమ్ జోషి, మీ అపోహల్ని తొలగించుకోండి. మా జీవితాలు నాటకం కాదు, పోరాటం. మీరు ఇంకా ప్రచండ దేవ్ గారు ఇక్కడికి పదే పదే నాటకం చూడడం కోసం రావటం లేదు. నిజానికి మీ మనసుల్లో, మెదళ్లలో ఎక్కడ ఒకడ భయం ఏర్పడిపోయింది. మా ఈ పోరాటంలో మేమెక్కడ గెలుస్తామోనని. ఇక ఇదే భయం, ఇదే ఆందోళన మిమ్మల్ని మళ్లీ మళ్లీ ఇక్కడికి లాక్కుంటూ తీసుకొచ్చేస్తోంది. ఏమన్నావు? నాటకం కాదు, పోరాటమా? కాదు, ఇది నాటకమే. చూడు, నీ తండ్రిని చూడు. తన ముసలి వికలాంగురాలైన చెల్లిని తీసుకుని రాత్రికి రాత్రే పారిపోయాడు. కొడుకు ఏం చేస్తాడు? కొడుకు తండ్రిని వెతికి తీసుకొస్తాడు. మీరు లేచి వెళ్ళినప్పుడు నన్నెందుకు లేపలేదు? ఎందుకంటే నేను వాళ్ళని వెతకడానికి కాదు, ఇంటికి తిరిగి తీసుకురావడానికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను కూడా వెంట తీసుకెళ్ళాలి, తెలుసా? అదేంటి? ఆ సమయంలో నిన్ను లేపడం మంచిదని నాకు అనిపించలేదు. మీరు పడుకోవడం మంచిదని నాకు అనిపిస్తుంది. పక్క సర్ది పెట్టాను, నిద్రపోండి. రమా, అసలు ఏమంటున్నావు? అది జరిగిపోయింది కదా, ఇక దాన్ని వదిలేయి. సరే, ఇక నుంచి గుర్తు పెట్టుకుంటానులే. నువ్వేం అంతగా కోపడాల్సిన అవసరం లేదు. నేను అడుగుతోంది నిన్నే, నీతోనే మాట్లాడుతున్నాను రమా. నేను నా పక్క వేసుకున్నాను, నేను పడుకుంటున్నాను, మీరు పడుకోండి, ఏమీ కాలేదు. అదేంటి అంటే? అంటే కోప్పడాలనుకుంటే నీకేదనిపిస్తే అది చేసేస్తావా? ఇక వదిలేయచ్చు కదా, జరిగిపోయింది కదా. అయినా అంతగా ఏం జరిగింది రమా? అంతగా ఏం జరిగిందా? మీకు తెలుసా, పొద్దున మీరు ఇంట్లో లేనప్పుడు నాకేమనిపించిందో? ఏమనిపించిందంటే మీరు నన్ను వదిలేసి వెళ్లిపోయారని. మీరలా ఎప్పటికీ చెయ్యరని నాకు తెలుసు. కానీ ఒకవేళ చెప్ప పెట్టకుండా వెళ్లిపోతే ఏమనిపిస్తుంది? మీకు దూరం అవుతున్నానన్న ఆలోచనే నాకు భయం వేస్తుంది. ఒకవేళ నాకు చెప్పే చదువుకోవడానికి లండన్కి వెళ్ళినా కూడా 5-6 ఏళ్ల దాకా రాకపోయినా కూడా నేను ఏమాత్రం బాధపడను, నేనేం కోప్పడను. కానీ ఒకవేళ ఒక్కరోజైనా చెప్ప పెట్టకుండా వెళ్ళారంటే కోపడమే కాదు, ఏడుస్తాను తెలుసా? ఏం జరగలేదు, వెళ్ళి పడుకోండి. ఒకసారి మీరు నా స్థానంలో ఉండి చూడండి, ఏం జరిగిందో అప్పుడు తెలుస్తుంది.
ఇక్కడికి వచ్చారు కదా? ఈ దీపక్ ఏం చెప్పి వెళ్ళాడో అది మీ మీద ప్రభావం చూపించకూడదు. ఎందుకంటే మీరే చెప్తుంటారు కదా, మగవాడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడని. ఇదిగో తీసుకోండి, ఈ చాయ్ తాగండి. తీసుకోండి. తాగండి. ఈ రోజు ఇది నా మొదటి గెలుపు. ఇక దీంతో పాటే నాకు అలాగే నా భర్తకు ఉన్న ఏ బంధం ఓడిపోతుందో దానికొక కొత్త ఆశ పుట్టుకొచ్చింది. చెప్పు. ఏం పర్వాలేదు. ఒకవేళ మీరు ఇప్పుడు చెప్పాలనుకోకుంటే మాకు చెప్పకండి. కానీ ఇది ఒకవేళ భీమ్కి తెలియగానే వాడు మీ చేత ఎలాగో నిజం కక్కిస్తాడు, అది కూడా న్యాయస్థానంలో. అందుకే ఏం చెప్పాలనుకున్నా ఇక్కడే చెప్పండి. చెప్పనా? శభాష్ శభాష్. ఏమైంది? అర్థమైంది కదా? పోన్లే, మంచిదే. సగం నిజం ఎలాగో నీకు తెలిసిపోయింది కదా బాలా. ఇప్పుడు నిజం మొత్తం తెలుసుకో. ఆ కారణంగా నీ తమ్ముడు భీమరావుని ఎందుకు కష్టపడేలా చేయాలనుకుంటున్నావు? బాలా, ఎలాగూ మీరందరూ మీ పని మొత్తం మీ చిన్న తమ్ముడు భీమరావుతోనే చేయిస్తారు కదా. ఏంటలా చూస్తున్నా? నీకు ఇప్పటికి కూడా అర్థం కాలేదా? నేను వీళ్ళిద్దరు మనిషినే. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? సరే, నేను ఇప్పుడే వెళ్లి భీమ్కి నిజమంతా చెప్పేస్తాను. తర్వాత ఈ కేసు ఈ రోజు ఇక్కడే ముగిసిపోతుంది కదా. వాణ్ణి పట్టుకోండి. ఎంత ఎత్తులోనైనా ఎగరని ఏదో ఒక రోజు దానికి ఎలాగూ చిల్లు పడుతుంది. ఇక అన్యాయం అనే గాలి బూర పగిలిపోతుంది. మీరు ఈ విషయం గురించి బాధపడకండి. మనమందరం న్యాయం పక్షాన్నే నిలబడి ఉన్నాం. ఇక న్యాయస్థానంలో న్యాయమే విజయం సాధిస్తుంది. అన్నయ్య, జీజాబాయి ఈ విధంగా తన లాయర్ని పంపించి మనల్ని ఓడించలేదు. తను మొత్తం కుటుంబం మీదే తప్పుడు ఆరోపణ చేసి మన ఇంటి పరువుని కోర్టు దాకా తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు మనం ఈ విషయానికి భయపడొద్దు, అలాగే ఓటమిని కూడా అంగీకరించొద్దు. అలాగే మేమందరం తోడుగా ఉన్నాం. ఆ
అందుకే ఎదిరించి పోరాడదాం. కానీ మామయ్య, చట్టపరమైన పోరాటం ముగిసిన తర్వాత మనలో మనకున్న పోరాటం సాగుతూనే ఉంటుంది. అందుకే మీరు అత్తయ్య చెప్పింది వినడమే మంచిది. అవును మామయ్య, ఎందుకంటే మీరు అత్తయ్య కలిసి ఒక బిడ్డను దత్తత తీసుకుంటే ఈ పోరాటంలో మీకు సరైన ఫలితం దొరుకుతుంది. దీంతో ఒక మహిళ గెలుస్తుంది, తను న్యాయం కోసం గొంతెత్తింది. రమా, నేను ఒకే మాట ఎన్నిసార్లు చెప్పాలి? అలా ఎప్పటికీ జరగదు. ఏది ఏమైనా సరే జీజాబాయి పంతాన్ని నేను ఎప్పటికీ ఒప్పుకోను, అలాగే నెరవేర్చను కూడా. మావయ్య, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మీరు న్యాయస్థానానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోండి. ఇక నేను అలాగే రమా అందరి కోసం వంట వండుతాం. రమా, పద. రామ్జీ, రామ్జీ బయటికి రా. రామ్జీ, అవును బిడ్డను దత్తతవ్వాలి. అవును బిడ్డను దత్తతవ్వాలి. రామ్జీ బిడ్డను దత్తత తీసుకో. రామ్జీ బిడ్డను దత్తత తీసుకో. అవును బిడ్డను దత్తత తీసుకోవాలి. జీజాబాయి చెప్పింది విను. జీజాబాయి చెప్పింది విను. అవును బిడ్డను దత్తత తీసుకో. రామ్జీ బిడ్డను దత్తత బిడ్డను దత్తత తీసుకో. అవును బిడ్డను దత్తతవ్వాలి. అవును బిడ్డను దత్తతవ్వాలి. రామ్జీ బిడ్డను తీసుకో. రామ్జీ, ప్రపంచం మొత్తం ఒక్కటైనా సరే, కానీ నువ్వు బిడ్డను దత్తత తీసుకోవడానికి వీల్లేదు. అవును బిడ్డను దత్తతవ్వాలి. అవును బిడ్డను దత్తతవ్వాలి. రామ్జీ బిడ్డను దత్తత తీసుకో. అవును బిడ్డను దత్తత తీసుకోవాలి. జీజాబాయి చెప్పింది విను. జీజాబాయి చెప్పింది విను. అవును బిడ్డను దత్తత తీసుకో. రామ్జీ బిడ్డను దత్తత బిడ్డను దత్తత తీసుకో. అవును బిడ్డను దత్తతవ్వాలి. అవును బిడ్డను దత్తతవ్వాలి. రామ్జీ బిడ్డను దత్తత తీసుకో. అవును బిడ్డను దత్తత తీసుకోవాలి. జీజాబాయి చెప్పింది విను. జీజాబాయి చెప్పింది విను. అవును బిడ్డను దత్తత తీసుకో. రామ్జీ బిడ్డను దత్తత బిడ్డను దత్తత తీసుకో. అవును బిడ్డను దత్తతవ్వాలి. అవును బిడ్డను దత్తతవ్వాలి. రామ్జీ బిడ్డను దత్తత తీసుకో. అవును బిడ్డను దత్తత తీసుకోవాలి. జీజాబాయి చెప్పింది విను. జీజాబాయి చెప్పింది విను. అవును బిడ్డను దత్తత తీసుకో. రామ్జీ బిడ్డను దత్తత బిడ్డను దత్తత తీసుకో. అవును బిడ్డను దత్తతవ్వాలి. అవును బిడ్డను దత్తతవ్వాలి. రామ్జీ బిడ్డను దత్తత తీసుకో. అవును బిడ్డను దత్తత తీసుకోవాలి. జీజాబాయి చెప్పింది విను. జీజాబాయి చెప్పింది విను. అవును బిడ్డను దత్తత తీసుకో. నాన్నా, తను కోరిన కోరికలేమీ తీర్చడం జరగదని తనెప్పటిదాకా నా దగ్గర ఉందో అప్పుడు కనీసం తను నా భార్య అని నాకు గుర్తుకొస్తుండేది. తన విషయంలో నేనెప్పుడు కఠినంగా ప్రవర్తించలేకపోయాను. కానీ నాకు దూరంగా ఉంటే మెల్లమెల్లగా తను నా దృష్టిలో చనిపోతుంది. అలాగే నేను తన దృష్టిలో చనిపోతాను. అన్నయ్య, మీరెందుకు అలా అంటున్నారు? ఆనందన్నయ్య, మీరెళ్ళి డాక్టర్ గారిని తీసుకురండి. ఒకవేళ డాక్టర్ దొరక్కుంటే కనీసం నాన్న కోసం మందైనా తీసుకుని రండి. వెళ్ళండి. నేను ఇప్పుడే తీసుకొస్తాను. రమా, నువ్వు నాన్న దగ్గరుండు. నేను జీజాబాయి గారి కోసం ఉత్తరం రాస్తాను. వద్దు భీమ్, నువ్వు తనకి ఎలాంటి ఉత్తరం రాయడానికి వీల్లేదు. లేదంటే నా మీద ఒట్టు లాంటివేం పెట్టకండి నాన్న.
ఈ రోజు నేను మీ ఒట్టును అసలు పట్టించుకోలేను. అయినా ఈరోజు మీ భార్య కాదు, ఈ ఇంట్లో ఏళ్ల తరబడి ఉన్న ఒక సభ్యురాలికి ఉత్తరం రాయబోతున్నాను. ఈ ఉత్తరం జీజాబాయి గారికి ఇవ్వండి. కానీ ఎందుకు? ఆయన ఉత్తరాన్ని చించి పారేశారు అంటే దానికి అర్థం ఒకటే అయి ఉంటుంది, ఆయనకి ఇష్టమే లేదు మనం జీజాబాయి గారిని సంప్రదించటం. అవును, కానీ ఆయన అది అత్తయ్య దగ్గర నుంచి ఒక వ్యక్తి వచ్చారు కదా, ఆయనకు కూడా ఈ ఉత్తరాన్ని ఇవ్వనీలేదు. అంటే ఆయన ముందే ఊహించారు ఆ వ్యక్తి ఈ ఉత్తరాన్ని ఖచ్చితంగా అత్తయ్యకిస్తారని. వీలైనంత త్వరగా వ్యక్తిని వెతకాల్సి ఉంటుంది రమా. నాకిప్పుడు అనుమానం వస్తోంది. కానీ ఎక్కడ ఎలా అని వెతుకుతారు? న్యాయస్థానానికి వెళ్ళాలి కదా. నాకేం అర్థం కావటం లేదు. శాంతంగా ఉండి ఆలోచిద్దాం. చూడు, అప్పుడు నేను బౌద్ధ భిక్షువుల్ని కలిసినప్పుడు వాళ్ళు కూడా ఇదే చెప్పారు. ఎప్పుడైనా మార్గం స్పష్టంగా కనిపించినప్పుడు అప్పుడు పూర్తిగా మనోధైర్యంతో ముందుకు సాగటం మంచిదని. అనుకూల దృక్పథంతో ముందుకు సాగామంటే అదే అనుకూలత మనకు సహకరిస్తుంది. మనం ముందుకు సాగుతాం, వెతకడానికి ప్రయత్నిద్దాం. ఎవరికి తెలుసు, మనం ఆ వ్యక్తిని వెతికి న్యాయస్థానానికి సమయానికంటే ముందే చేరుతామేమో. పదండి వెళ్దాం. మీరే స్వయంగా ఇంటికి రావచ్చు. ఇలా పారిపోవటం వల్ల సమస్యలు పరిష్కారం అయిపోవు. నిజానికి పారిపోతే సమస్యలు ఇంకా పెరిగిపోతాయి. ఇంటికి రండి. ఇదిగో అక్క, వీళ్ళిద్దరికి చెప్పు, ఇక్కడ నాకు ఉద్యోగం వచ్చిందని, అలాగే నాకు జీతం కూడా వస్తుంది అని. అవును బాబు, తనకి ఉద్యోగం దొరికింది, అలాగే ఈమెకు నెల నెల జీతం కూడా వస్తోంది. ఇప్పుడు చెప్పండి, ఈ ఉద్యోగాన్ని వదిలేసి, ఈ సంపాదన వదిలేసి ఇలా వెళ్లడం మంచిదేనా భీమరావు? మాట్లాడరేంటి? నాకు సమాధానం చెప్పండి. ఒకవేళ సమాధానం మీ దగ్గర లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కానీ అత్తయ్య, ఇది కూడా మంచిది కాదు కదా. మీరిలా దూరంగా రావడం, ఇంట్లో వాళ్ల మీద న్యాయస్థానంలో వాదించడం. ఒకవేళ మీకు వాదించాలనుంటే ఇంట్లో వాదిద్దాం పదండి. కేసు తప్పనేంటి చెప్పండి. కేసా? నేనెలాంటి కేసు పెట్టలేదే. అంటే ఒక లాయర్ గారి ఇంటికి వచ్చారు. ఇక ఆయన ఏం చెప్పారంటే మీరే ఆయన్ని పంపించారని. ఒకటి మీ పంతాన్ని నెరవేర్చాలని, లేకపోతే మా అందరినీ న్యాయస్థానంలో దోషులుగా రుజువు చేసి శిక్ష వేయిస్తానన్నాడు. అవునా? ఇక మధ్యాహ్నమే వాదనుంది. అందరు కంగారు పడుతున్నారు. నేను ఆ లాయర్ని కలవాలి. మీరు నన్ను తన దగ్గరికి తీసుకువెళ్ళండి. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.